హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. వెజ్ వాళ్ళకి బిర్యానీ అంటే అయితే వెజిటేబుల్ బిర్యానీ లేకపోతే పన్నీర్ బిర్యానీ మ్యాక్సిమం ఫస్ట్గా అయితే స్ట్రైక్ అవుతుంది. కానీ మష్రూమ్ బిర్యానీ ది బెస్ట్ ఉంటుంది అనమాట. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మేము హైదరాబాద్లో ఉంటే కన్ఫామ్గా వీక్లీ వన్స్ అయితే మష్రూమ్ బిర్యానీ కన్ఫామ్గా ట్రై చేస్తాను అనమాట. మీతో కూడా ఒకసారి షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్లీ కొంతమంది మష్రూమ్ అయితే లైక్ చేయరు కదా. మా డాడీ అయితే మష్రూమ్ జ్యూస్ నాన్ వెజ్ అనుకుంటారు, కానీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. నేను ఇలా మా కోసం కొంచెం స్పైసీగా బిర్యానీ చేసుకుంటే చరిత్కి అయితే ఆ రోజు వెజిటేబుల్ కిచడీ అయితే చేస్తాను అనమాట. ఆ రోజు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ బట్టి ఆ రెండు కూడా ఇప్పుడు ప్యారలల్గా అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ అయితే మష్రూమ్ 2 times వాటర్ చేంజ్ చేస్తూ క్లీన్ చేసిన తర్వాత పెద్దవైతే కొంచెం 2-3 పీసెస్ కింద కట్ చేసి, చిన్నవైతే ఒక హాఫ్కి మాత్రమే కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ మష్రూమ్ పీసెస్కి మ్యారినేషన్ అయితే చేసుకుని అట్లీస్ట్ ఒక ½ అవర్ అలా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్. మ్యారినేషన్లో వేసేవి అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం అనమాట. సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా స్టార్ మసాలా అంటే గరం మసాలా టైప్ అనమాట, ఇంకా బిర్యానీ మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, యాలక్కాయ, లవంగం, దాల్చిన చెక్క, ఇవన్నీ చాలా తక్కువ క్వాంటిటీలో అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్నామన్న పేరుకి అన్నీ వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది కదా. నెక్స్ట్ అయితే పెరుగు, నిమ్మరసం కూడా వేసి కలిపేసి పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ 30 minutes to 40 minutes పెట్టుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఆ మసాలా అన్నీ కూడా పెట్టి నెక్స్ట్ అయితే బిర్యానీ రైస్ కూడా 2 times వాష్ చేసుకుని సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. దానికోసం అయితే సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్కి అయితే హీట్కి పెట్టేసుకుని. యాక్చువల్లీ నా కుకింగ్ వీడియోస్ మీకు నచ్చుతాయా, అర్థమవుతుందా? ఒకవేళ నచ్చితే కనుక కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా చాలా ప్రయోగాలు చేస్తాను కూడా, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే అందరూ బాగా మార్చేస్తారు కదా, కానీ జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే కొంచెం టేస్ట్ మారినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా మష్రూమ్ బిర్యానీలోకి ఓన్లీ మష్రూమ్సే కాకుండా నేను అక్కడక్కడ కొన్ని వెజిటేబుల్స్ తగిలితే బాగుంటుంది కదా అని చెప్పి ఒక క్యారెట్, చిన్న బంగాళదుంప ఇవన్నీ కూడా వేస్తాను అనమాట. బీన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే నేను ఆనియన్స్ తీసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ రైస్ బాయిల్ చేయడానికి అయితే పెట్టేసుకున్నాను. కొంచెం ఎక్కువ వాటరే వేయాలి, సాల్ట్ కూడా ఎక్కువే వేయాలన్నమాట. నేను కల్లుప్పు యూస్ చేస్తాను ఇలాంటి వాటికి. ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఆయిల్, ఇంకా హోల్ గరం మసాలా అన్ని దినుసులు వేస్తాను అనమాట. కొంచెం నేను ఇద్దరికి మాత్రమే చేస్తున్నాను కాబట్టి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మిగతా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఫ్రై అయిపోతే బాగుంటుంది కదా. నెక్స్ట్ అయితే గీ ఇంకా ఆయిల్ రెండు వేసుకుంటాను. బిర్యానీకి రెండు ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కూడా నేను మళ్ళీ జీలకర్ర అయితే యాడ్ చేశాను. నాకు జీలకర్ర అయితే కొంచెం ఎక్కువే యూస్ చేస్తాను నేను. అండ్ ఒక గుప్పుడు జీడిపప్పు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో గుప్పుడు అయితే వేసుకోండి. జీడిపప్పు పోయేదేముంది కానీ. ఇంకా నెక్స్ట్ అయితే ఒక మిర్చి కూడా వేసుకున్నాను. ఇందాక వాటర్లో కూడా వేయడం మర్చిపోయాను, అది కూడా ఇప్పుడు అయితే వేసుకున్నాను అనమాట వాటర్లో. మిర్చి అయితే అక్కడొకటి ఇక్కడొకటి మాత్రమే వేసాను, ఎందుకంటే కారం మసాలా పొడులు ఎలాగో ఉంటాయి కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాను. అవి ఫ్రై అవడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుని మగ్గించాను అనమాట. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్ని వేస్తాను అనమాట, ఎక్సెప్ట్ టమాటా అయితే కొంచెం లేట్గా వేస్తాం కదా. నిజంగా కుకింగ్ చేయడం ఈజ్ ఓకే, బట్ కుక్ చేస్తూ వీడియోస్ తీయాలంటే చాలా కష్టం. నిజంగా కుకింగ్ వీడియోస్ తీసేవాళ్ళు చాలా గ్రేట్. నా వరకు షాపింగ్లో వస్తే నాకు బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది ఇలాంటప్పుడే. ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యేలోపు అయితే వాటర్ హీట్ ఎక్కాయి. ఇంకా అందులోకి రైస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇంకా మన వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్. వీక్కి అట్లీస్ట్ ఒక వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. నన్నైతే కాన్స్టెంట్గా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంక ఈ వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత అయితే టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే మగ్గ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మష్రూమ్ వేసిన తర్వాత కుక్ చేస్తాం కాబట్టి. అండ్ నా వీడియోస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని జోనర్స్ కూడా కవర్ చేస్తున్నాను. ఇటు ఫుడ్, ట్రావెల్, కుకింగ్, ఇంకా షాపింగ్, ఎక్స్ప్లోర్ థింగ్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. ఏ జోనర్ నాకు బాగా సెట్ అయిందో కూడా కింద అయితే కామెంట్ చేయండి. అన్నీ ఇలానే ట్రై చేస్తాను, బట్ ఎక్కువ మంది ఏం కామెంట్ చేస్తే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను అనమాట. నెక్స్ట్ టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అదంతా కూడా కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మష్రూమ్ అండ్ రైస్ కుక్ అవ్వడానికి కొంచెం అయితే టైం పడుతుంది. మధ్యలో కలుపుతూ అక్కడే ఉండండి. ఈ లోపల ఏ టీవీలోనో దూరిపోయి మార్చేయకుండా. మష్రూమ్
కుక్ అయిన తర్వాత ఎంత వాటర్ రిలీజ్ అయిందో చూసారా? ఇది దమ్ అవ్వడానికి అయితే ఆ వాటర్ సరిపోతాయి. నెక్స్ట్ కొంచెం 70% కుక్ అయిన రైస్ని అయితే అలా వేసేసుకోవాలన్నమాట. కొంచెం జల్లెడ లాంటి దాంతో అయితే వేసుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది కదా. అంతా స్ప్రెడ్ చేసుకుని పైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్, గీ ఇంకా బిర్యానీ మసాలా కూడా లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా టిష్యూ పేపర్స్తో ఫుల్గా కవర్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. చాలా చిన్న మంట మీద ఒక 15 మినిట్స్కి. ఈ లోపలైతే చరిత్ కిచడీ కూడా స్టార్ట్ చేసేస్తాను. చరిత్ కిచడీ కోసం అయితే చిన్న కుక్కర్లో ఓన్లీ గీ వేసుకున్నాను. ఇంకా జీలకర్ర, వాము 2 అయితే వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయ చాలా మంచిది పిల్లలకి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్ ఇంకా క్యాప్సికమ్ చిన్న చిన్నగా కట్ చేసుకుని మగ్గనిచ్చాలన్నమాట. దాంట్లోకి పింక్ సాల్ట్ అయితే యూస్ చేస్తాను చరిత్కి ఇలా సెపరేట్గా కుక్ చేస్తే ఇంకా ఇది స్టార్ట్ చేసే కన్నా ముందే ఒక స్పూన్ రైస్, ఒక స్పూన్ కందిపప్పు, పెసరపప్పు కలిపి ఆల్రెడీ వాష్ చేసుకుని సోక్ చేసి పక్క పెట్టుకున్నాను అనమాట చరిత్ కోసం అయితే. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం స్పైస్ బాగుంటుందని చెప్పని, అరుగుదల కూడా బాగుంటుంది మిరియాల పొడికి. ఇవి వాష్ చేసుకున్నవి అవి కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా రైస్కి మిరియాల పొడి, సాల్ట్ కూడా పడితే టేస్ట్ బాగుంటుంది కదా. కొంచెం సేపు అలా ఫ్రై అయ్యనిచ్చి కొంచెం ఉజ్జాయింపుగా నేను వాటర్ అయితే పోస్తాను. ఒక 3-4 విజిల్స్ అయితే రానివ్వడానికి. కొంచెం మెత్తగానే పెడతాం కదా పిల్లలకి. ఇలా చూడడానికి పలుకుగా ఉన్న మెత్తగా కుక్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఇవి 3 విజిల్స్ వచ్చి ఇలాగా సర్వ్ చేసేటప్పటికైతే అది 15 మినిట్స్ అయి కట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్కి అయితే రెస్ట్కి పక్క పెట్టేసుకోవాలి బిర్యానీ. చూసారు ఎటువంటి ఫుడ్ కలర్, సాఫ్రాన్ లేకపోయినా మంచి టేస్ట్, మంచి టెక్స్చర్ అయితే వచ్చిందనమాట. టేస్ట్ అదిరిపోయింది. ఇంకా ఆనియన్ రైతా, ఇంకా నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకేం చూస్తున్నారు, లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.